దోచుకుంది ఎక్కువని సాక్షాత్తు నూతన విద్యుత్ శాఖ మంత్రికి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు అందుతున్నాయంట. సొంత వారి కోసం రెండుగా ఉన్న ట్రాన్స్కోని మూడు ముక్కలు చేసిన గత ప్రభుత్వం ప్రతి దాంట్లో కడప జిల్లాకు చెందిన ఓ కంపెనీకి పెద్దపీట వేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటు గత 20 సంవత్సరాలుగా పవర్ శాఖను అంటిపెట్టుకున్న ఓ ఐఏఎస్ వల్లనే ఇదంతా జరిగిందని అంటున్నారు. మరోవైపు తమ బంధువు పోస్టింగ్ కోసం డిస్కామ్లను మూడుగా విభజించారట. ఏ పార్టీ అధికారంలో ఉన్నా విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శిగా విజయానంద్ కొనసాగడం విచిత్రమని అంటున్నారు. తాజాగా కూడా అతనికి అదే పోస్ట్ ఇవ్వడం ఇప్పుడు టీడీపీ వర్గాలతో పాటు విద్యుత్ శాఖ సిబ్బందిలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా గత 20 సంవత్సరాలుగా అవినీతి అక్రమాల ఆరోపణలు ఉన్న ఒకే అధికారి కొనసాగుతుండడం విచిత్రంగా ఉందంటున్నారు. ఆ క్రమంలో గత 5 సంవత్సరాల్లో వివిధ పనుల కింద విద్యుత్ శాఖ ఒక్క ఎస్పీడీసీఎల్లోనే ఏకంగా 25,000 కోట్లు నష్టపోయిందని, ఆ మొత్తాన్ని అప్పనంగా కాంట్రాక్టర్లకు చెల్లించిందని నూతన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్కి ఫిర్యాదులు అందాయట. ఎస్పీడీసీఎల్ తిరుపతి కేంద్రంగా పనిచేస్తుంది. అదేవిధంగా విశాఖ కేంద్రంగా ఈవీడీసీఎల్ ఉండగా 2019లో కొత్తగా గుంటూరు, ఒంగోలు, కృష్ణా జిల్లాలకు సంబంధించి సిపిడిసిఎల్ ఏర్పాటు చేశారు. వైఎస్ వివేక హత్య కేసులో నిందితుడైన శంకర్ రెడ్డి సమీప బంధువు అయిన జనార్దన్ రెడ్డిని ఎండీని చేయడం కోసం ఏర్పాటు చేశారని ప్రచారం జరుగుతుంది. ఈ 5 సంవత్సరాల కాలంలో ఒక్క ఎస్పీడీసీఎల్ లిమిట్స్ లోని సబ్స్టేషన్ నిర్మాణంలో అయితే ఏకంగా 300 కోట్ల పైగా అవినీతి జరిగిందని అంటున్నారు. గతంలో లో వోల్టేజ్ ఓవర్లోడ్లు ఉన్న చోట మాత్రమే నూతన సబ్స్టేషన్ల నిర్మాణం జరిగేది. అయితే గత ప్రభుత్వంలో మాత్రం అలా కాకుండా ప్రజాప్రతినిధుల సిఫార్సు మేరకు నిర్మాణాలు చేపట్టారు. ఒక్క కడప ఎంపీ అవినాష్ రెడ్డి సిఫార్సుతో ఏకంగా 69 సబ్స్టేషన్ల నిర్మాణం జరిగిందట. జగన్ ప్రభుత్వం టైంలో ప్రస్తుతం 300 సబ్స్టేషన్ల నిర్మాణం పూర్తవగా 80 అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయని తెలుస్తోంది. మొత్తం కడపకు చెందిన షిరిడి సాయి ఎలక్ట్రికల్ కంపెనీ ఆధ్వర్యంలోనే జరిగాయట. సబ్స్టేషన్ల నిర్మాణానికి 300 కోట్లు అదనంగా ఖర్చు పెట్టగా హెచ్డీవీఎస్ కు 1000 కోట్లు అదనంగా డిస్కమ్ ఖర్చు పెట్టింది. మెటీరియల్ ప్రొక్యూర్మెంట్లో అదనంగా 15,000 కోట్లు, ఆర్డీఎస్ఎస్ కోసం అదనంగా 5,000 కోట్లు, డీబీటీకి 4,000 కోట్లు, స్మార్ట్ మీటరింగ్ కోసం 1,070 కోట్లు, ఐటీ వర్క్ కోసం 50 కోట్లు, సిఎస్ఎస్తో పాటు ఇతర పనులకు 25 కోట్లు అదనంగా మొత్తం 26,445 కోట్ల రూపాయలు ఒక్క ఎస్పీ డిఎస్పీఎల్లో ఖర్చు పెట్టారని అంటున్నారు. ఇదంతా నాయకులు, అధికారుల జేబుల్లోకి చేరిందట. ఎనర్జీ డిపార్ట్మెంట్ ముఖ్య కార్యదర్శిగా ఉన్న అధికారి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రికమెండేషన్తో షిరిడి సాయి కంపెనీతో పాటు తెలంగాణకు చెందిన ఓ కంపెనీతో ఈ పనులు చేయించారట. సంవత్సరానికి 5 టన్నుల బోల్టులు, నట్టులు అవసరం కాగా ఏకంగా ఒకేసారి 2,800 టన్నుల బోల్టులు, నట్టులు కొనుగోలు చేశారు. ఇదంతా కమిషన్ల కోసమే అంటున్నారు. అక్కడ కూడా అదనంగా చెల్లించారు. ముఖ్యంగా కేజీ 65 రూపాయలు ఉంటే 120 రూపాయలకు కొనుగోలు చేశారని తెలుస్తోంది. అలాగే పోల్స్ విషయంలో రిపీట్ ఆర్డర్ పేరుతో పెద్ద ఎత్తున కాంట్రాక్టర్లకు దోచిపెట్టారు. 2014-19 మధ్యకాలంలో టెండర్లో -5 to -20 వరకు టెండర్లు నడవగా గత 5 సంవత్సరాల కాలంలో +5 to 75 వరకు నడిచిందని అంటున్నారు. టెండర్ రివైజింగ్ లో కూడా 200% వరకు పెంచుకున్నారు. దాంతో కోట్లాది రూపాయలు విద్యుత్ శాఖ కాంట్రాక్ట్ దారులుగా వ్యవహరిస్తున్న నాయకులకు కట్టబెట్టారు. 2019లో అధికారంలోకి రాగానే అప్పటి వరకు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్స్ తో పాటు షిఫ్ట్ ఆపరేటర్లను తీసివేశారు. తర్వాత తీసుకున్న వారి నుంచి ప్రతి ఒక్కరి నుంచి 5 నుంచి 10 లక్షలు వసూలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. వినియోగదారుల నుంచి అత్యధిక ఛార్జీలు వసూలు చేసి షిరిడి సాయి లాంటి కంపెనీలతో పాటు అధికారులు పంచుకున్నారనే విమర్శలు ఉన్నాయి. విద్యుత్ శాఖ కొంతమంది అధికారుల పాలిట కల్పవృక్షంగా మారింది. ముఖ్యంగా డిస్కంల ఉన్నతాధికారులతో పాటు ముఖ్య కార్యదర్శులు, కమిషనర్లు కూడా దోపిడీకి తెరతీస్తున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. 2014 నుంచి విద్యుత్ శాఖ కార్యదర్శులుగా కొనసాగిన అజయ్ జైన్, విజయానందులపై పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక బొగ్గు కొనుగోలులో ఉన్నతాధికారులు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని, 1,000 కోట్ల రూపాయలు బినామీ పేర్లతో వెనకేసుకున్నారని డిస్కం ఉద్యోగులు చెబుతున్నారు. కృష్ణపట్టణం విద్యుత్ కేంద్రం అప్పుల్లో కూరుకుపోవడానికి ఒక ఉన్నతాధికారి నిర్వాకమే కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. దాదాపు 50,000 కోట్ల రూపాయలకు పైగా టెండర్ల ద్వారా కొనుగోలు చేసిన వాటిలో అవినీతి జరిగిందని అంచనా వేస్తున్నారు. సాధారణంగా టెండర్లు ఆహ్వానిస్తే ప్రభుత్వ బిడ్డింగ్ కంటే కొంత తక్కువ మొత్తానికి కోట్ చేసేవారికి ఇస్తారు. అయితే
వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత బిడ్డింగ్ రేటు కంటే దాదాపు 100% అధిక ధరలకు కోట్ చేసిన వారికే పనులిచ్చే విధానాన్ని తీసుకువస్తే అప్పటి ఎనర్జీ కమిషనర్ అడ్డుకున్నారు. అలా చేస్తే భవిష్యత్తులో తనకు ఇబ్బందులు తప్పవని ఆయన అప్పటి ప్రభుత్వ పెద్దలకు తేల్చి చెప్పారట. దాంతో ఆయన స్థానంలో వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన విజయానంద్ను ఎనర్జీ విభాగాధిపతిగా నియమించారు. ప్రభుత్వం నిర్దేశించిన పని విలువ కంటే దాదాపు 100% ఎక్కువ ధర వేసిన కాంట్రాక్టర్లకు మాత్రమే పనులు కేటాయించేలా విజయానంద్ వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ పెరిగిన కాంట్రాక్ట్ రేటు మొత్తంలో 10% జేటాక్స్, 3% సీఎండీ, 3% సీఈ, 2% డైరెక్టర్లకు, మిగిలిన డీఈలు, ఏడీఈలకు 5% చెల్లించేలా రూల్స్ పెట్టుకుని మరీ పంచుకున్నారట. మరో 10% సీఎండీలో పనిచేసే డీఈ, ఏడీఈలకు కాంట్రాక్టర్లు చెల్లించేవారట. ముఖ్యమంత్రిగా సన్నిహితంగా ఉన్న కొంతమంది ఎంపీలు, స్థానిక ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే కీలక అధికారికి కూడా వాటాలిచ్చేవారట. చివరికి సదరు కాంట్రాక్టర్ 40% వరకు మిగిల్చుకునేలా ఆ ఉన్నతాధికారి లబ్ధి చేకూర్చారట. అలాంటి అధికారికి సీఎం పేషీలో ఇప్పుడు కీలక బాధ్యతలు అప్పగించడంతో తెలుగుదేశం వర్గాల్లో పెద్ద చర్చే నడుస్తోంది.